హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ కంటెంట్ ఏంటంటే హాలీవుడ్ మూవీస్ని తెలుగులో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండింగ్లో ఈ మూవీస్ అన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. చిన్నప్పుడు థియేటర్లోనూ టీవీలోనూ చూసిన కొన్ని డబ్బింగ్ సినిమాలు హాలీవుడ్ అంటే మనకు స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగేలా చేశాయి. సపోజ్ జురాసిక్ పార్క్, మమ్మీ, 2012 లాంటి సినిమాలు అయితే ఇప్పటికీ నాస్టాలజిక్గానే అనిపిస్తాయి. అంతెందుకు ఇప్పుడు కూడా కొన్ని హాలీవుడ్ మూవీస్ని తెలుగు డబ్బింగ్లో చూస్తే వచ్చే మజానే వేరు. ఇంతకుముందు మన ఛానల్లో కూడా చాలామంది తెలుగులో డబ్ అయిన హాలీవుడ్ సినిమాల గురించి అడిగారు. సో ఫిల్మ్ లవర్స్, ఈ వీడియోలో మనం అలాంటి 11 తెలుగు డబ్బుడ్ హాలీవుడ్ మూవీస్ యూ షుడ్ నాట్ మిస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా నెంబర్ 11, పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సిరీస్. కెప్టెన్ జాక్ స్పారో మనందరికీ బాగా నచ్చిన సముద్రపు దొంగ. ఈ క్యారెక్టర్ వల్ల పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ మొత్తం ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్గా మిగిలిపోయింది. ఈ సినిమాలో తెలుగు డబ్బుడ్ వర్షన్ అప్పట్లో జెమినీ టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉండేది. సముద్రపు దొంగలందరూ కలిసి ఒక నిధి కోసం వెతకడం, వీళ్ళని ఆపడానికి ట్రై చేసే వింతగా ఉండే విలన్స్, రాజులు, రాజ్యాలు, కెప్టెన్ జాక్, అతని గ్యాంగ్, వీళ్ళంతా చేసే అడ్వెంచర్ మూవీ లవర్స్కి ఒక మంచి ఎంటర్టైనింగ్ రైడ్లా ఉంటుంది. జానీ డెప్ ఐకానిక్ రోల్ ఈ పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ని ఎవర్ గ్రీన్ క్లాసిక్ అడ్వెంచర్ మూవీస్ లో ఒకటిగా చేసింది. ఈ సినిమా ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఒక ఫ్యాంటసీ ల్యాండ్ లోకి తీసుకెళ్తుంది. కామెడీ, యాక్షన్, అడ్వెంచర్ అన్నీ ఉండే కంప్లీట్ ప్యాకేజ్ ఈ పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్. సో హాట్స్టార్ లో పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ లోని 5 సినిమాలు తెలుగు డబ్బింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. డోంట్ మిస్ ఇట్. తర్వాత నెంబర్ 10, మోగ్లీ లెజెండ్ ఆఫ్ ది జంగిల్ 2018. తీసింది హాలీవుడ్లోనే అయినా ఈ మోగ్లీ కథ మాత్రం మన ఇండియన్ ఫోక్లోర్కి దగ్గరగా ఉంటుంది. జంగిల్ బుక్ స్టోరీ నుండి అడాప్ట్ చేసిన ఈ మోగ్లీ మూవీ టెక్నికల్గా హై స్టాండర్డ్లో ఉంటుంది. చిన్నపిల్లల కోసం రాసిన కథ అయినా సరే టోన్లో కానీ ఫిల్మ్ మేకింగ్లో కానీ ఎక్కడ వైలెన్స్ని, రియలిజంని మిస్ అవ్వలేదు. అందుకే డిస్నీ వర్షన్ కంటే నెట్ఫ్లిక్స్ వర్షన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. చిన్నప్పుడే ఫ్యామిలీ నుండి తప్పిపోయి అడవిలో జంతువులతో పాటు పెరిగే ఒక చిన్నపిల్లాడి స్టోరీనే ఈ మోగ్లీ మూవీ. ఈ సినిమాలో మాట్లాడే యానిమల్స్ మనకి ఫన్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ కూడా యానిమల్సే ఉంటాయి. లైవ్ యాక్షన్ మూవీ కావడంతో CGIకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో విజువల్గా ఈ సినిమా ఐ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ మోగ్లీ మూవీకి తెలుగు డబ్బింగ్ వర్షన్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, తప్పకుండా చూడండి. తర్వాత నెంబర్ 9, షజామ్ 2019. DC యూనివర్స్లో వచ్చే హీరోల మీద ఒక కంప్లైంట్ ఉండేది, ఫన్నీగా కాకుండా సీరియస్గా ఉండటం వల్ల అన్ని రకాల ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేరు అని. ఆ లోటును తీర్చడానికి రీసెంట్గా DC నుండి కొత్త సూపర్ హీరో షజామ్ లాంచ్ అయ్యాడు. 14 సంవత్సరాలు ఉండే బిల్లీ బ్యాట్సన్ ఒక మ్యాజిక్ వర్డ్ చెప్పగానే సూపర్ హీరో అయిపోతాడు. ఆ వర్డే షజామ్. బయటికి పెద్దోడైనా సరే లోపల మాత్రం చిన్నపిల్లల్లానే ఉండే ఈ హీరో తనకి కొత్తగా వచ్చిన సూపర్ పవర్స్ని ఎలా వాడుకున్నాడు అనేది మెయిన్ స్టోరీ. షజామ్ సినిమాలో మెయిన్ హైలైట్ అంటే కామెడీ అనే చెప్పాలి. టీనేజ్ క్యారెక్టర్స్ ఎక్కువగా ఉండటం వల్ల లైట్ హార్టెడ్ హ్యూమర్ని స్టోరీలో యాడ్ చేశారు. సో ఈ షజామ్ చూస్తున్నంతసేపు ఏదో బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ లా సీరియస్ సూపర్ హీరోని చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే రాదు. ఆరిజిన్ స్టోరీ కాబట్టి సూపర్ పవర్స్ని వాడేటప్పుడు కూడా కామెడీ జనరేట్ అవుతూ ఉంటుంది. షజామ్ తెలుగు డబ్బింగ్ వర్షన్లో కూడా ఈ కామెడీ అనేది వర్కౌట్ అయింది. సూపర్ హీరో చెప్పే కొన్ని డైలాగ్స్ అయితే మనల్ని ఖచ్చితంగా నవ్విస్తాయి. సో ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉన్న ఈ షజామ్ని తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 8, ఇట్ 2017. క్లౌన్స్ని చూస్తేనే భయపడేలా చేసిన కథ స్టీఫెన్ కింగ్ రాసిన ఇట్ నావల్. ఈ నావల్ని బేస్ చేసుకుని తీసిన అల్టిమేట్ హారర్ మూవీ 2017లో వచ్చిన ఇట్. ఇందులో స్టోరీ ఏంటంటే ఒక టౌన్లో చిన్నపిల్లలు మిస్ అవుతూ ఉంటారు. క్లౌన్ వేషంలో ఉన్న రాక్షసుడు చిన్నపిల్లల్ని తినడం ఈ కథలో మెయిన్ పాయింట్. కానీ వాళ్ళని చంపే ముందు భయపెట్టడం ఈ డెవిల్కి అలవాటు. సో ఈ రాక్షసుడిని కొంతమంది చిన్నపిల్లలు కలిసి ఎలా ఎదుర్కొన్నారు అనేది ఇట్ సినిమాలోని మిగిలిన కథ. హారర్ మూవీలో చిన్నపిల్లలుంటే ఆటోమేటిక్గా మనకి ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కథలో కూడా అలాంటి ఇంట్రెస్టింగ్గా ఉండే చిన్నపిల్లల క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళ మధ్య ఉండే ఫ్రెండ్షిప్, బాండింగ్ మనల్ని రూట్ చేసేలా చేస్తాయి. ఈ మూవీ హారర్ ఫ్యాన్స్ ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. జంప్ స్కేర్స్ తో పాటు మూడీ అండ్ డార్క్ స్టోరీ టెల్లింగ్ ని కూడా మనకు అందించే ఈ సినిమా ఆడియన్స్ ని ఇట్ ప్రపంచంలోకి ట్రాన్స్పోర్ట్ అయ్యేలా చేస్తుంది. ఓవరాల్ గా ఈ ఇట్ అనేది ఒక వెల్ మేడ్ హారర్ మూవీ. తెలుగులో ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అవైలబుల్ గా ఉంది, డోంట్ మిస్ ఇట్. తర్వాత నెంబర్ 7, ఎక్స్ట్రాక్షన్ 2020. అవెంజర్స్ తీసిన రూసో బ్రదర్స్ నుండి 2020లో వచ్చిన బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఈ ఎక్స్ట్రాక్షన్. క్రిస్ హెమ్స్వర్త్ మెయిన్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా మెయిన్గా ఇండియా అండ్ బంగ్లాదేశ్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. స్టోరీ ఏంటంటే ఒక డ్రగ్ లార్డ్ కొడుకుని కిడ్నాప్ చేస్తారు. అతన్ని విడిపించే మిషన్ని హీరోకి అప్పగిస్తారు. ఇదే ఎక్స్ట్రాక్షన్. రణదీప్ హుడా, పంకజ్ త్రిపాఠి సపోర్టింగ్ రోల్స్ చేసిన ఈ మూవీ మనకు తెలిసిన యాక్షన్ టెంప్లెట్నే కొత్తగా చూపిస్తుంది. ఏదైనా యాక్షన్ థ్రిల్లర్ వర్కౌట్ అవ్వాలంటే ముందు ఫైట్స్ ఇన్నోవేటివ్గా, అథెంటిక్గా ఉండాలి. ఎక్స్ట్రాక్షన్ సినిమాలో లాంగ్ టేక్స్తో తీసిన ఫైట్ సీన్స్ చాలా బ్రిలియంట్గా అనిపిస్తాయి. క్రిస్ హెమ్స్వర్త్ యాక్షన్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలోని మెయిన్ హైలైట్.
కిడ్నాప్ అయిన టీనేజ్ బాయ్కి హీరోకి మధ్య ఉండే కెమిస్ట్రీ స్టోరీకి ఎమోషనల్ ఫీల్ని తీసుకొస్తుంది. ఎక్స్ట్రాక్షన్ సినిమా యాక్షన్ లవర్స్కి మస్ట్ వాచ్ మూవీ. సో తెలుగులో చూడాలనుకుంటే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ గైస్ ఇప్పుడు ఈ మూవీస్ అన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇది నా టెలిగ్రామ్ ఛానల్ గైస్. ఈ నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మూవీ లింక్స్ అన్నీ అక్కడ ఉంటాయి. ఇలాంటి మరెన్నో మూవీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇప్పటివరకు చూడలేని మూవీ అయినా సరే, మీరు ఇప్పటివరకు మంచి మూవీ అనుకున్నా సరే, ఆ మూవీ ఏంటో కామెంట్ చేయండి గైస్. ఆ మూవీ నెక్స్ట్ వీడియో సజెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.